యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకుపోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిరో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళిందనమాట. వెళ్ళి అడుగుతుంది, వెతుకుతూ ఏడుస్తూ ఉంది. అక్కడేమో ఉండాల్సినటువంటి శవం లేదనమాట. మన భాషలో అంతే కదా అంటారు, శవం లేదు. పోనీ ఇప్పుడు మిగిలిన సమాధుల్లో ఏముంటుంది? ఒకవేళ కొద్ది రోజులు వెళ్ళిపోయిన తర్వాత సమాధిని తవ్వేవనుకోండి, ఎముకలు ఉంటాయి కదా, కళేబరాలు అలాగే ఉంటాయి. కొంతమంది, ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ, కొంతమంది ఏం చేస్తారంటే ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఇష్టమైనవి కూడా అందులో వేస్తారు. కొంతమంది చీరలు వేస్తారు, బట్టలు వేస్తారు, కొంతమంది గాజులు వేస్తారు, కొంతమంది వారికి ఇష్టమైన బంగారాలతో సహా వేస్తారు. ఆవిడకి ఏదైనా కమ్మలు ఇష్టం అనుకోండి, అవి అందులో వేసేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి కొన్ని సంవత్సరాలు పోయినా కానీ అవి తీస్తే మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి దగ్గర చూస్తే అవేమీ లేవు. బట్టలు మాత్రం పక్కన పడేసింటే ఒక పక్కన పెట్టున్నాయి. సమాధి ఖాళీగా ఉంది. కళేబరం కూడా ఏం కనబడడం లేదు, ఎముకలు కూడా ఏం కనబడడం లేదు. అంత మాత్రమే కాదు కానీ ఒక దేవదూత అక్కడ కూర్చొని ఉన్నాడు. అయితే ఆవిడ ఏడుస్తుంది, అమ్మో, ఎవరో వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారేమో, ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి? ఎందుకు ఆవిడ అంత ప్రేమతో వచ్చింది? ఎందుకు ఆవిడ అలా వచ్చిందంటే యేసయ్యతో పాటు ఆ 3.5 సంవత్సరాలు జీవించిన వ్యక్తి అనమాట. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, సూచక్రియల్ని చూసిన వ్యక్తి. అయితే అటువంటి వ్యక్తి సడన్గా చనిపోతే ఏ వ్యక్తి అయినా ఊరుకోరు కదా. ప్రేమ మీద ఆవిడ అక్కడికి వెళ్ళింది. కానీ ఆవిడ ప్రేమతో వెళ్ళింది, కానీ ఆవిడ ఏం చేసిందంటే దేవుడు చెప్పిన మాటని మరిచిపోయి వెళ్ళింది. ఆయన ఏం చెప్పాడు? 3 రోజుల తర్వాత నేను లేస్తాను ఖచ్చితంగా అని చెప్పారు. కానీ ఈవిడేం చేసింది? ప్రేమతోనే వెళ్ళింది, కానీ ఆయన చెప్పిన మాట మర్చిపోయింది. ఆయన లేస్తాను అన్నాడు కదా, ఆయన తిరిగి ఎక్కడో లేచి నా దగ్గరికి వచ్చి ఉంటాడు, లేదా ఇంకెవరి దగ్గరికి వచ్చి ఉంటాడు, ఆయన ఎక్కడున్నాడు అనే ఆలోచన మర్చిపోయి ఆమె ఏం చేసిందంటే సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపించలేదు అని ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు అక్కడ ఏమని అంటే, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? 3వది ఆమె అంటుంది ఏమని అంటే, ఆయన ఎక్కడుంచారో చెప్పండి, నేను ఆయన్ని ఎత్తుకొని వెళ్తాను. ఈ 3 ఓకేనా? మొదటిది ఎందుకు ఏడుస్తున్నావు, 2వది ఎవరిని వెతుకుతున్నావు, 3వది ఎక్కడున్నారో చెప్పండి, నేను ఆయన్ని మోసుకొని వెళ్తాను. అయితే దీనికంటే ముందు నేను ఒక చిన్న కథ చెప్పాలనుకున్నా. అది కథ కాదు, నేను ఒక పాస్టర్ గారు చెప్తే విన్నటువంటిది. అది విన్నాక నాకు చాలా భయం వేసింది, సంతోషం కూడా వేసింది. ఒక పాస్టర్ గారు క్రిస్మస్ చేశారు. కలలో నిద్రపోతూ ఉన్నారు, క్రిస్మస్ చేశారంట. చాలా అంగరంగ వైభవంగా డెకరేషన్ చేసేసి మందిరం అంతా సెమీ క్రిస్మస్ అని చాలా ఆర్భాటంగా చేశారు. అది అయిపోయింది, రోజులు గడిచిపోయాయి. కలలోనే మరలా ఈస్టర్ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది. గుడ్ ఫ్రైడే వస్తే గుడ్ ఫ్రైడే కూడా మట్టల ఆదివారము, అలాగే గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు వాక్యం చెప్పటము, ఇదంతా కలొచ్చింది. కల్లోనే ఆయన చూస్తా చాలా ఆనందిస్తూ ఉన్నారంట. శనివారం అయిపోయింది, ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేయటం చూస్తూ ఉన్నాడు. కలలో సమాధి చేశారు. శుక్రవారము ఆయనేమో లేవట్లేదు, ఆయనేమో నిద్రపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారేమో లేవడం లేదు. టెన్షన్ పడిపోతున్నాడంట పాస్టర్ గారు. అమ్మో, యేసుక్రీస్తు ప్రభు వారు లేవడం లేదే, లేవకపోతే నేను ఎలాగా నా విమోచకుడు సజీవుడు అని చెప్పాలి? ఆయన లేవకపోతే రోగాలు స్వస్థపరచగలిగిన దేవుడు నా దేవుడు అని నేను ఎలా చెప్పగలగాలి? ఆయనే లేవకపోతే నా దేవుడు నాతో పాటు ఉన్న దేవుడు అని నేను ఎలా చెప్పగలగాలి? ఆయన లేవకపోతే నేను కూడా అలాగే మరణించాల్సిందే కదా. మరణాన్ని జయించి నేను ఎలాగ ఆయనతో యుగయుగాలు జీవించాలి? అయ్యో, యేసయ్య లేవడం లేదు ఏంటి అని చెప్పి టెన్షన్ పడిపోయి ఈ నిద్రలేచేశాడంట. ఈ నిద్రలేచి కళ్ళు తెరిచి చూడగానే బైబిల్లో ఈ మాట కనిపిస్తూ ఉంది, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు అని. అమ్మయ్య, నా దేవుడు మరణాన్ని గెలిచి లేచేశాడు, నేను టెన్షన్ పడక్కర్లేదు. నాకు వచ్చింది కల్లో నేను టెన్షన్ పడ్డా, కానీ నా దేవుడు నిజంగా లేచాడు కదా, నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు లేచాడు కదా, నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు లేచాడు కదా, నాకు ఈ రోగం వచ్చిందని నేను రోగం గురించి ఎందుకు టెన్షన్ పడాలి? అయ్యా పాస్టర్ గారు, నాకు బాగలేదండి అని ఎవరైనా వస్తే, అయ్యో, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు కాదమ్మా, ఆయన చనిపోయే దేవుడు
ఆయన చనిపోయి ఉన్నాడు, లేవలేదు అని నేను చెప్పక్కర్లేదు. నా దేవుడు లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. కాబట్టి నేను ధైర్యంగా నా దేవుడు స్వస్థపరచు యెహోవా అని చెప్పగలను. నా దేవుడు మరణాన్ని జయించి లేచిన దేవుడు కాబట్టి నీ మరణాన్ని కూడా ఆయన తీసివేయగలడు అని నేను ధైర్యంగా చెప్పగలను అని చెప్పి ఆ పాస్టర్ గారికి చాలా ఆనందం వచ్చిందంట. ఆనందం వచ్చి నిజంగా అప్పుడు స్తుతించారంట. నిజమే ప్రభా, నీవే లేవకపోతే, నువ్వు సజీవంగా లేవకుండా సమాధిలోనే నువ్వు ఉండిపోతే మేము ఆరాధించే దేవుడు ఇది అది అని మేము ఎలా చెప్పగలమయ్యా? నువ్వు లేచావు, అందును బట్టి నీకు వందనాలు అని చెప్పి. అయితే ఆ పాస్టర్ గారికి ఆ దేవుడు లేచాడు అని చెప్పగలిగాడు కదా, ఇక్కడ కూర్చున్న మనము ఎంతమందిని చెప్పగలమండి? నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు అని చెప్పగలిగిన వాడు ధైర్యంగా చేయెత్తగలరా? ఓకే, రైట్. విశ్వాసంతో ఎత్తండి. ఎత్తలేదు కాబట్టి నేనేమనుకోనండి. ఓకే, మంజు ఎత్తలేదంటే తనకు తెలియదు కాబట్టి నేను తనని ప్రశ్నించను. మిగిలిన వాళ్ళందరికీ తెలుసా? ఖచ్చితంగా తెలుసా? ఖచ్చితంగా. మన దేవుడు ఎవరు? సజీవుడు. ఆయన తిరిగి లేచాడు మరణాన్ని జయించి. ఓకేనా? ఓకే, రైట్. ఇక్కడ వ్రాయబడిన మాటలో ఏముంది? ఫస్ట్ మాట, ఎందుకు ఏడ్చుచున్నావు కదా. మరి మీరెందుకు ఏడుస్తున్నారు? అయ్యా నా బిడ్డకి బాగాలేదయ్యా, అయ్యా నా అప్పులు తీరడం లేదయ్యా, అయ్యా నా సమస్యలు తీరడం లేదయ్యా, అయ్యా నా భర్త మారడం లేదయ్యా, అయ్యా నా కష్టాలు తీరడం లేదయ్యా. మీ దేవుడు సజీవుడు కాదా? తీర్చలేడా? తీర్చుతాడా? మరి ఎందుకు ఏడుస్తున్నారు? ఆవిడ ఏడ్చినట్టే మనం కూడా ఏడుస్తున్నాం కదా. దేవుడు చెప్పారు, ఆమెకి ఏం చెప్పారు? నేను తిరిగి 3వ రోజు లేస్తాను చెప్పారు. ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆవిడ ఏం చేసింది? సందేహించింది, విశ్వసించలేదు. సేమ్ మనం కూడా ఇదే చేస్తున్నాం. మన దేవుడు సజీవుడు అని మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు భయపడకు అని ప్రతి రోజుకి సరిపడా దేవుని మాటలు మనకున్నాయి. భయపడకు అని చెప్పి. నువ్వు ధైర్యంగా ఉండు అనే మాటలున్నాయి. దేవుడు మనతో పాటు వస్తాడు అనే మాటలు మనకున్నాయి. ఆయన సజీవుడు అని మనకు తెలుసు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని కూడా మనకు తెలుసు. కానీ చిన్న సమస్య రాగానే మనం ఏం చేస్తాం? భయపడిపోతాం. ఏమైపోయిద్దండి, ఎక్కడున్నాడో ఆ దేవుడు. ఇదే ప్రార్థన చేసిన వ్యక్తులమే, ఇదే చేతులెత్తిన వ్యక్తులమే. కానీ ఏమంటాం? ఎక్కడున్నాడో ఆ దేవుడు. ఎక్కడున్నాడో నీకు తెలీదా? తెలుసా? తెలీదా? మరి తెలిసినప్పుడు ఎందుకు నువ్వు అలా ప్రశ్నిస్తున్నావు? ఒకసారి ఆలోచిద్దాము. ఆవిడ వలె మనం కూడా సమాధులను ఎతికే వాళ్ళమే. అందుకే కదా మనుషుల మీద ఆధారపడతా ఉంటాము. అందుకే కదా డబ్బు మీద ఆధారపడతా ఉంటాము. అందుకే ఇతరుల సలహాల మీద ఆధారపడుతూ ఉంటాము. ఆవిడలాగే భయపడుతున్నావేమో నువ్వు దేనికైనా సమస్యతో. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడు, నీ విమోచకుడు సజీవుడు. ఆయన నీ పక్షమున కార్యం చేసేటువంటి వాడు. ఆయన నీతో పాటు నివసించేవాడు. ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉన్నవాడు. అయితే ఆ దేవుడు సజీవుడని నీవు నమ్మిన ఎడలా, ఆయన నీతో ఉన్నాడని నీవు విశ్వసించిన ఎడలా, ఏ పరిస్థితుల్లో కూడా ఆవిడ వలె ఏడవకు, చింతించుకు. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ దేవుడు చెప్తున్నారు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే, ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు అది కావాలి అంటే ప్రతిరోజు వెళ్ళిపోయి మన విన్నపాలు చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా విసుకొచ్చింది. ఎన్నిసార్లు అది కావాలి, ఇది కావాలి, ఇంకేమైనా ఉన్నాయా? నీ చిట్టా ఏమైనా ఉందా? అడుగుతావా? అడగవా? అడుగుతాం. నానున్నాడు, ఒకటి అడిగితే ఇస్తాడు, 2 అడిగితే ఇస్తాడు. పదే అవే అడిగావనుకోండి, ఏంద్రా బాబు నీ కోరికలు తీర్చలేక నా ఆస్తి అంతా అప్పులు పాలు చేసుకుంటానేమో అంటారు కదా. కానీ మన దేవుడు అలా అనే దేవుడు కాదు. నీకు సమస్య అని దేవుని దగ్గరికి వెళ్తే, అయ్యో నేను చేయలేనండి, డాక్టర్స్ ఏమంటారు? ఇక మేము చేయాల్సిందంతా చేసేసామండి, ఇక మేమేం చేయలేము, అంతా పైవాడి దయ. విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్స్ చెప్పినప్పుడు ఆ పరిస్థితి గుండా వెళ్ళారా? అప్పుడు ఎలా అనిపించింది? బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది, భయం వేసిద్ది. కానీ మన దేవుడు ఎప్పుడు ఎరిక చేయలేనమ్మా, ఏమనుకోవద్దు, నాకు ఇంకా శక్తి లేదు అలా అనేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. తల్లిదండ్రుల వలె విసుక్కునేటువంటి దేవుడు కాదు. అంతేకాకుండా మనుషుల వలె చేతులు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, చేతులు ఎత్తేసేటువంటి దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఏ సమస్యనైనా సరే
పరిష్కరించగలిగినటువంటి దేవుడు. అది నీ ముందు ఉన్నటువంటి ఎరికో గోడ వంటి సమస్య అయినా సరే, అలాగే బంధకాల వంటి సమస్యలైనా సరే, ఎర్ర సముద్రం అయినా సరే, ఇక మరి ఏదైనా సరే దానిని ఖచ్చితంగా తొలగించగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. అయితే ఈ సజీవుడైన దేవుడు నీకు చెప్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన సజీవుడు అని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని నీవు విశ్వసించిన ఎడల నీ చింత, నీ కష్టం, నీ బాధ, నీ కన్నీరు అంతా నువ్వేం చేయాలంటే ఆయనకు చెప్పుకో. ఆయన మనుషుల వల్ల విసుక్కోడు, తన ముఖాన్ని దాచిపెట్టడు. అరే నిన్నే కదరా సహాయం చేశాడు, మళ్ళీ ఈరోజు ఏంది ఇలా అనే వ్యక్తి కాదు మన దేవుడు. ఖచ్చితంగా మనకి సహాయము చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ఆయన నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? మరి నేను ఉన్నాను అని నీవు నమ్మినట్లయితే, నేను సజీవుణ్ణి అని నీవు నమ్మినట్లయితే, ఏ స్థితిలోనూ, ఏ సమయంలోనూ, ఏ పరిస్థితిలోనూ నీవు కృంగిపోవద్దు. నీ చింత యావత్తు ఆయన మీదే. ఆయన మొయ్యలేని భారం ఏది కూడా లేదు, ఆయన తీర్చలేని సమస్య ఏది కూడా ఈ లోకంలో లేదు. మరి రెండవదిగా ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? ఎవరిని వెతుకుతున్నావు? ఓకే రైట్, ఏంటి ఎవరిని వెతుకుతున్నావు? అక్కడ ఏం చేస్తుంది ఆవిడ? యేసుక్రీస్తు ప్రభు వారి దేహము లేదు, లేకపోవడం వలన ఆవిడ ఏం చేస్తుంది? వెతుకుతూ ఉంది, ఎక్కడైనా దొరికిద్దేమో అని చెప్పి. మనం కూడా అంతే, ఏం వెతుకుతున్నాము? ఆవిడ ఖాళీ సమాధిని వెతికినట్లు మనం కూడా ఈ లోకంలో ఖాళీ సమాధులు వంటి మనుషుల్ని వెతుకుతున్నాం. అయ్యా నాకు సమస్య వచ్చిందయ్యా, డాక్టర్ గారండి నా బిడ్డకి సహాయం చేయండి, ఇదిగో నా బిడ్డ పరిస్థితులు ఇది, నాకు సహాయం చేయండి, ఇదిగో నా పరిస్థితి ఇదమ్మా, నా అప్పులు ఉన్నాయి, నాకు అప్పులు తీర్చడానికి నాకు కొంత డబ్బు ఇవ్వండి. ఇలా మనం మనుషుల మీద ఆధారపడడం లేదా? ఎన్నిసార్లు ఆధారపడుతున్నాం? జీవము కలిగిన దేవుడు, నేను నీ పక్షాన ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నీ ప్రతి పరిస్థితిని మార్చగలను అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఖాళీ సమాధిని ఆవిడ వెతికినట్లు మనం కూడా సమాధుల వంటి మనుషులను వెతుకుతున్నాం. వారికి ఏం సాధ్యం కాదు, అన్ని పనులు మానవులు చేయలేరు. ఒకవేళ చేయగలిగినట్లయితే ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా ఎలా బ్రతకాలి అని చెప్పి, ఇంకా కూడా మానవులు ఎందుకు వైద్యంలో అంటే ఎన్నెన్నో చేస్తున్నారంటే ఇప్పటికీ కూడా మనము చనిపోకుండా బ్రతకాలి అంటే ఏం చేయాలి అని చాలామంది శాస్త్రవేత్తలు నేటికి కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా ఏంటంటే కొన్ని వ్యాధులు ఉన్నాయి, అవి మీకు తెలుసో తెలియదో కానీ నాకు తెలుసు, చిన్నపిల్లల్లో వస్తుంది. అది ఏంటి అంటే హైడ్రోసెఫాలస్, ఆ వ్యాధి పేరు. పుట్టిన సంవత్సరం వరకు బాగుంటారు పిల్లలు, తర్వాత ఏమైపోయింది అంటే ఆ ముఖము ఇంత లావైపోయిద్ది, ఆ ముఖం లావైపోయి శరీరం అంతా పాములుగా సన్నగా ఉండిపోయి కళ్ళు కూడా పెద్దవి అయిపోతాయి. ఇంత కళ్ళు కదా ఉండేది పిల్లలకి, ఇంత పెద్ద కళ్ళు అయిపోతాయి. ఆ వ్యాధికి మందు అనేది లేదు, ఆ వ్యాధికి మందు అనేది లేదు. మందు అనే వ్యాధి లేక దాని వలన చాలామంది పిల్లలు చనిపోతున్నారు. తలసేమియా అనేటువంటి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటంటే ప్రతి నెల పుట్టిన ఆ బిడ్డలు వెళ్ళిపోయి హైదరాబాద్ ఇంకా కొంత మంచి మంచి ఏరియాస్ ఉంటాయి కదా, సిటీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి వారి శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని అంతా తీసేసి కొత్త రక్తం ఎక్కించుకొని రావాలి. ఆ రక్తం ఎక్కించుకుంటేనే ఆ పిల్లలు బ్రతుకుతారు. నాకు ఒక బాబు తెలుసు, 15 సంవత్సరాల బాబు. అలా ఎక్కించుకోలేక ఆ బాబు చనిపోతున్నాడు. చనిపోయేటప్పుడు చివరి నిమిషంలో వాళ్ళ తమ్ముడిని పిలిచి చెప్పాడంట, నేను ఇంకా బ్రతకలేను, చనిపోతాను, అమ్మ నాన్ని బాగా చూసుకో, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నానని కీర్తనల గ్రంథంలో ఏదో అధ్యాయం చదివేసి చనిపోయాడు. ఆ బాబు తట్టుకోలేక వైద్యం చేయించినా కానీ అసలు వైద్యమే లేదు దానికి, ఆ వైద్యం లేక ఆ బాబు చనిపోయాడు. ఇలా చాలా రకమైన వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులకి మందులు మనుషులు కనిపెట్టలేకపోయారు. కానీ దేవుణ్ణి వేడుకుంటే ఆ వ్యాధులకి వైద్యం అవసరం లేకుండానే స్వస్థపరచగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి ఇటువంటి గొప్ప దేవుడు మనకుంటే మనం ఏం చేస్తున్నామండి? మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాము, డబ్బుని ఆశ్రయిస్తూ ఉంటాము, ఈ లోకంలో వెండి బంగారాలని ఆశ్రయిస్తూ ఉంటాం, వాటి కోసం వెతుకుతూ ఉంటాం అన్నమాట. ఎలా డబ్బు సంపాదించాలి, ఎలాగా మనుషుల మెప్పుని పొందుకోవాలి, ఎలాగా ఈ లోకంలో వాటిని పొందుకోవాలి అని చెప్పి వాటి కోసం వెతుకుతూ ఉంటాము. అయితే ఈరోజు నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? ఖాళీ సమాధిని వెతికినట్టు నీవు కూడా ఈ సమాధి వంటి ఏ పనులు కూడా చెయ్యలేని మనుషులు కేవలం మానవ మాత్రల్ని వెతుకుతూ, ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలను వెతుకుతూ, ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలను, ఆస్తిపాస్తులను, సుఖ సంతోషాలను వెతుకుతూ ఉన్నావా?
లేకపోతే జీవం కలిగిన దేవుడు నీకు అనుగ్రహించే పరలోకాన్ని వెతుకుతున్నావా? భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుకుంటాడంట. అయితే క్రీస్తుతో కూడా లేపబడిన వాడు పరలోకంలో విషయాల గురించి ఆలోచిస్తూ దాన్ని వెతుకుతూ ఉంటాడంట. ఆవిడ కేవలం భూ సంబంధంగా ఆలోచించింది, అందుకే ఏం చేస్తుంది? సమాధిలో వెతుకుతుంది. నువ్వు భూ సంబంధమైన వాటి కోసమే ఆరాటపడుతున్నావు కాబట్టి భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొని వాటినే వెతుకుతున్నావేమో. జాగ్రత్త, వాటి మీద నీ మనసు ఉందనుకో, వాటితోనే మనం నశించిపోయే అవకాశం ఉంది. మనం ఎప్పుడూ కూడా మన దేవుడు సజీవుడు అని తెలుసుకున్నటువంటి మనము మన ఆలోచనలు, మన కోరికలు, మన తలంపులు ప్రతిదీ కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఆయన గురించి ధ్యానించేవిగా ఉండాలి, ఆయన్ని ఆరాధించేవిగా, స్తుతించేవిగా ఉండాలి. మరి సమస్యలు ఉంటాయి కదా, మీకు ఉంటాయి, మాకు ఉంటాయి. అయితే ఇందా చెప్పుకున్నాం కదా, మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. ఆయన మీద వేసి మనము ఆయన్ని వెతకాలి, ఆయన చేతిని చూడాలి. ఎప్పుడు సహాయం చేస్తావయ్యా, నువ్వే సహాయం చేయి నా సమస్యలకి పరిష్కారం అని. మరి అలా వెతికే వారిగా ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచిద్దాము. మరి మూడవదిగా అక్కడ ఏం రాయబడి ఉంది? నేనేం చెప్పాను? ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, నేను ఆయన్ను ఎత్తుకొని వెళ్తాను. ఇది అసలు జరిగే పనా? అంటే మానవులంగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి అంటే దేహం అక్కడ ఉందనుకోండి, లేదా ఇదిగో అమ్మ పలానా చోట ఉంది అని చెప్పారనుకో, ఒక ఆడ మనిషి ఒక మగ వ్యక్తిని, అందులోనూ మరణించి 3 రోజులైన వ్యక్తిని ఎత్తుకొని పోగలదా? అది సాధ్యమేనా? కానీ ఆవిడ అంటే వాక్యానికి వ్యతిరేకమైన పని చేస్తున్నప్పటికీ కూడా దేవుని మీద ఆమెకున్నటువంటి ప్రేమ చూడండి. నేను ఎత్తుకొని పోతా, ఎంత బరువైనా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే అని చెప్పి ఏడుస్తూ ఈ మాట చెప్తుంది, ఎత్తుకొని పోతాను అని చెప్పి. మనమైతే యేసుక్రీస్తు ప్రభు వారి దేహాన్ని ఎత్తుకొని పోకర్లేదు, కానీ దేవుడు ఒకటి ఎత్తుకొనమన్నాడు. ఏంటది? సిలువను ఎత్తుకోమన్నాడు. ప్రతి దినము నన్ను వెంబడించాలని ఆశపడినవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువను ఎత్తుకోవటం ఏంటి? వాక్యాన్ని అనుసరించడం. ఒక ఆవిడంట సిలువను ఎత్తుకోమన్నారు కదా దేవుడు అని చెప్పి ఒక పెద్ద చెక్క సిలువ చేయించుకుందంట. చేయించుకొని ప్రతిరోజు మోస్తూ ఉంది. బరువైపోయి అయ్యా నేను ఇంత బరువు మొయ్యలేకపోతున్నాను, కొంచెం కట్ చేస్తానయ్యా చివర అనిందంట. అయితే సరే కట్ చేసుకో అన్నారంట దేవుడు. ఇది కూడా కల్లోనే నేను ఒక పుస్తకంలో చదివా, ఎడారిలో సెలయేరు అనే పుస్తకంలో. అటువైపు ఏమో పరలోకం ఉంది, ఇటువైపు భూలోకం ఉంది. ఈ భూలోకాన్ని నుంచి దాటి పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ సిలువని ఎత్తుకొని ఆ సిలువని మధ్యలో వేసి దాటాలన్నమాట. ఆవిడ ఏం చేసింది? ఇంకొంచెం కత్తిరించుకుంటా అంది. సరే కత్తిరించుకో అన్నాడు యేసయ్య. మళ్ళీ ఇంకొంచెం దూరం పోయింది, ఇంకొంచెం కత్తిరిస్తుంది. అలా కత్తిరించి చాలా చిన్నది చేసింది అనమాట. చేసిన తర్వాత చిన్నది చేసే టయానికి ఆ దాటవలసిన కాలువ దగ్గరికి ఆవిడ వచ్చేసిన తర్వాత ఇక సిలువ పెట్టుకొని మధ్యలో ఏం చేయాలి? దాటాలి. అక్కడ చూస్తేనేమో ఈమె దగ్గర ఉన్నది ఇంత సిలువ, అక్కడ ఉంది ఎక్కడి నుంచి అంత పొడవైన దారి, ఎట్ట దాటాలి? అయ్యయ్యో యేసయ్యా నేను ఇప్పుడు ఎట్ట దాటాలి? అయ్యా నాకు కష్టమయ్యా, నువ్వే నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఏడ్చిందంట. అంటే ఈ రకమైనటువంటి చెక్క సిలువలు చేసుకొని మనం దాటక్కర్లేదు, కానీ ఆయన చెప్తున్నారు తన సిలువను ఎత్తుకోవడం అంటే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతకటం. నువ్వు ఒక పని చేస్తున్నావంటే, నీవు ఒక ఉద్యోగం చేస్తున్నావంటే, నీవు ఒక చోట కూర్చుంటున్నావంటే, ఒకటి ఆలోచిస్తున్నావంటే ఇది దేవునికి ఇష్టమైందేనా? ఏ రోజైనా ఆలోచించావా? అరే నా పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి అని ఆశపడతాం. ఆ పెళ్లి చేసే విషయంలో దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు అని ఆలోచించావా? నా పిల్లల్ని చదివించాలి అని ఆశపడతాం. ఏ స్కూల్లో చేర్పించాలి అని ఎప్పుడైనా దేవుని చిత్తం ఏంటో అడిగావా? ఒక ఇల్లు మారాలి, అయ్యా ఇల్లు మారాలనుకుంటున్నా, ఏం చేయమంటావని దేవుణ్ణి అడిగావా? ఏదైనా వస్త్రాలు తీసుకోవాలి, ఆ వస్త్రాలు తీసుకునే విషయంలో ప్రభా ఈ వస్త్రాలు తీసుకున్నా, ఇది నీకు మహిమ వచ్చిద్దా రాదా? ఇదిగో నేను ఇంత డబ్బులు పెట్టచ్చా పెట్టకూడదా? ఏ రోజైనా అడిగావా? ప్రతి దానిలో కూడా సిలువని ఎత్తుకోవడం అంటే దేవుని చిత్తాన్ని ఎత్తుకోవడమే. ఆయన చిత్తం ఏమై ఉంది, వాక్యం ఏం చెప్తుంది, అది నేను చేస్తున్నానా చేయడం లేదా, అది సిలువను ఎత్తుకోవడం అంటే. ఆవిడ యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన్ని ఎత్తుకుంటానంటుంది. మనము
ఆయన దేహాన్ని తీసుకొచ్చి ఎత్తుకోకర్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారినే ఆత్మానుసారంగా ఎత్తుకొని ఆయన సిలువను మోయాలి. అయితే క్రైస్తవులమైనటువంటి మనము ఆయన సిలువను మోస్తూ ఆయన చిత్తాన్ని చేసేవారిగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాము. ఈ పునరుద్ధానపు ఆరాధన రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నీ సమస్యల కోసము, మానవులు తీర్చలేనటువంటి నీ సమస్యల కోసము ఏడుస్తూ కృంగిపోతూ ఇంకెంతకాలం ఉంటావు? నేను మరణాన్ని జయించి లేచిన దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ సమస్య ఏదైనా సరే నీ చింత యావత్తు నా మీద వెయ్యి, ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు నీతో. మరి రెండవదిగా, ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు మనుషులను వెతుకుతున్నావు? ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నావు? ఎందుకు డబ్బును వెతుకుతూ డబ్బు కోసం ఆరాటపడుతున్నావు? ఎందుకు వెండి బంగారాల కోసం ఆరాటపడుతున్నావు? నిన్ను పోషించేవాడిని, నడిపించేవాడిని, సంరక్షించేవాడిని, నీకున్న దానినే దీవించి ఆస్వాదించేవాడిని నేనే కదా. కాబట్టి నువ్వు పైనున్న వాటినే వెతుకు, భూ సంబంధమైన వాటిని ఎందుకు వెతుకుచున్నావు అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి మూడవదిగా, ఆయన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించే వ్యక్తిగా నీవు ఉన్నావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అయితే చేతులెత్తిన మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. నీ విమోచకుడు సజీవుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు అని నీవు విశ్వసించావు కదా, నమ్మావు కదా, చేతులెత్తావు కదా. మరి నిజంగా ఈ 3 పనులు చేయగలుగుతున్నావా? నిజంగా ఈ పునరుద్ధాన దినమందు ఒకసారి ఆలోచిద్దాం. నా దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నానా? నా దేవుడు సజీవుడు, మరణాన్ని జయించి లేచిన వాడు అని నేను విశ్వసిస్తున్నానా? ఆయనపై నేను సంపూర్ణంగా ఆధారపడుతున్నానా? ఆయన వాగ్దానాలను అయితే తీసుకుంటున్నాను, కానీ వాటిని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నానా? ఆ వాగ్దానాల్ని గోడకి అంటి పెట్టేసి పక్కన పెట్టానా? లేకపోతే ఈ జీవం కలిగిన దేవుడిని తీసుకొని వెళ్ళిపోయి ఏ షెల్ఫ్లోనే పడేసి అయ్యో నా దేవుడు ఎక్కడున్నాడు అని ఆవిడ వల్ల వెతుకుతున్నానా? ఎలా ఉన్నాను నేను ఈరోజు అని మనల్ని మనం పరీక్షించుకుందామండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. సురులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. అలాగనే సజీవుడైనటువంటి దేవునిని
మనసారా ఘనపరుస్తూ ఆరాధిస్తూ జీవితకాలం అంతా పునరుద్ధానుడైనటువంటి దేవుని యొక్క శక్తిని ప్రకటిస్తూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.